స్వయంభూ శ్రీ కూర్మ క్షేత్రం రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆస్పిరి హలిగిరి గ్రామ పరిధిలో ఈ దివ్య క్షేత్రం విరాజిల్లుతోంది. కూర్మ రూపంలో ఉన్న గుట్టలో స్వయంభువుగా వెలిసిన శ్రీ కూర్మనారాయణ స్వామి, పక్కనే వెలిసిన శివలింగం, లోపల గల పుట్ట, వీటన్నింటికి గొడుగు పడుతున్నట్లుగా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ. ఉత్తరముఖ ద్వారం, ద్వారానికి ఎదురుగా ఉన్న అతి పురాతనమైన అశ్వత్థ వృక్షముతో అలరారి భక్తులకు శుభాలు కలిగిస్తున్న పరమ పావనమైన క్షేత్రం స్వయంభూ శ్రీ కూర్మక్షేత్రం. శ్రీ కూర్మక్షేత్రం గుట్ట చుట్టూ నవనాగ దేవతల పుట్టలు, పుట్ట మీద నాగమల్లె తీగలు సహజ సుందరంగా శోభిస్తున్నాయి. ఈశాన్య భాగంలో తల, గుట్ట చుట్టూ ఉదరము, వాయువ్యంలో వాలం ఉంది. క్షేత్రానికి ఆగ్నేయంగా మరొక విశిష్టమైన నాగదేవతల పుట్ట కనిపిస్తుంది. తాబేలు ఆకారంలో నల్ల గుట్ట కనిపిస్తుంది. గుట్ట పై భాగంలో అమృత కలశం, వాయువ్యంలో శమి వృక్షం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతలు. శ్రీ కూర్మనారాయణ స్వామి స్వయం సిద్ధంగా వెలసిన ఈ క్షేత్రంలో గ్రహ పూజలు చాలా విశేషంగా జరుగుతున్నందున అక్కడ జరిగే ధ్యాన జప స్నానాలతో పాటు సహజ సిద్ధంగా వెలసిన నవ నాగదేవతల పుట్టలు, అమృత కలశం, మహావృక్షమైన రావి చెట్టు దర్శనం చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో రాహుకేతు దోషాలున్నవారు, కాలసర్ప దోషాలున్నవారు, కుజదోషం ఉన్నవారు, రక్షణ శాఖలో ఉన్నవారు, వైద్యులు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని గ్రహణ సమయంలో ఈ కూర్మక్షేత్రంలో జరిగే విశేషమైన పూజలలో పాల్గొని తరిస్తారు. ఈ క్షేత్రం నందు శ్రీ కూర్మ జయంతి, వైకుంఠ ఏకాదశి, సూర్య చంద్రగ్రహణాలు శ్రావణ మాస ఆఖరి శనివారం విశేషంగా జరపబడును. ప్రతి శనివారం రాహుకాలంలో ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో నవనాగ దేవతల పుట్టల దర్శనం, గిరి ప్రదక్షిణ, స్వామివారికి అభిషేకం, అన్నదానం జరుగుతుంది.